లో పవర్టీ లైన్లో ఉన్నారు వాళ్ళకే ఇవన్నీ చెందాలి, ఇందులో కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెందమన్నట్టుగా కూడా ఇదిగా మాట్లాడుతున్నారు. సో నిజంగా ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఓకే, యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం అది ఏ తీర్పు ఇచ్చినా శిరసా వహించాలి, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా కానీ. దాన్ని కాకపోతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు కొన్ని మళ్ళీ అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ కోర్టు వాద్యాలు ఎట్లుంటాయంటే ఎక్కడో ఒక చిన్న వెసులుబాటును పట్టుకొని మళ్ళీ సుదీర్ఘకాలం దాన్ని పొడిగించేసి మళ్ళీ ఆ సెక్షన్ ఆఫ్ పీపులే ప్రమాదానికి గురయ్యేటువంటి కార్యక్రమం ఎవరు కూడా సోదరుడు అన్నట్టుగా ఎవరు కూడా తలపెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే భారతదేశంలో ఫస్ట్ కులాలు లేవండి. కులాలకు లేకగా వర్ణాలు ఉండే, వర్ణాలను కాస్త కులాలు చేసేసి విభజించి పాలించు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చేసి ఇప్పుడు 70 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఇప్పటికీ కూడా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎస్టీలు ఎస్సీలు ఇవాళ గ్రామానికి అవతలు ఉంటారు, గ్రామాలకు దూరంగా ఉంటారు ఎస్టీలు. అటువంటి వాళ్ళని ఇంతటి వివక్ష జరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే ఆ ప్రజలకు ఉన్నటువంటి అవగాహన లోపమా ఏదేమైనప్పుడు కూడా ఎక్కడో ఒక సూర్యుడిలాగా ఉదయించినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. లెఫ్ట్ భావజాలం అప్పట్లో 30-40 ఏళ్ళ కింద ఉన్నటువంటి అంకిత భావం, డెడికేషన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే వాడు ప్రాణమైన ఓడగొట్టుకుంటాడు, వాడు త్యాగమైన చేస్తాడు. అటువంటి సెక్షన్ ఆఫ్ ఒక డెడికేషన్ ఎక్కడైతే మందకృష్ణ మాదిగ ఉన్నారో, నేను కూడా విప్లవ పార్టీలో పనిచేసిన వ్యక్తిని కాబట్టి నాకు మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా సన్నిహితులు. అంటే ఆయన ఒకరు నాకు సన్నిహితులు, ఆయనను ఏదో ప్రేస్ చేయడం అని కాదు. అంటే ఆయన ఎన్నుకున్నటువంటి పోరాటం, ఆయనకి ఎన్నుకున్నటువంటి లక్ష్యం ఇది సమంజసమైందా కాలేదా అనేది అలా తేడతెల్లమైంది కదా. ఇప్పుడు ఎవరు ఎక్కడ చేసినా మిత్రులు వేరే మీడియాలలో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ మాట్లాడినా కూడా అక్కడ మెజారిటీ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్టెన్స్ చేశారు కదా. వాళ్ళ జడ్జ్మెంట్కి ఒక ఆధారితం ఉంటుంది, ఒక సైంటిఫిక్ ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. అయితే మీకు సాధారణంగా మందకృష్ణ మాదిగ గారిని ఒక చిన్న విషయంలో నేను కూడా గతంలో ఏడబ్ల్యూఎస్ నేషనల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. అప్పుడు కూడా ఇటువంటి బీసీ సంఘాల నుండో ఎస్సీ సంఘాల నుండో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ పార్టీలు దాన్ని ఒక డిఫరెంట్ డైరెక్షన్స్ చేస్తారనేటువంటి ఉద్దేశంలో ప్రత్యక్షంగా నేను కూడా మందకృష్ణ మాదిగ గారిని కలిసినాం, అద్దంకి దయాంకర్ గారిని కలిసాం, ఆర్ కృష్ణయ్య గారిని కలిసాం. అప్పుడు వీళ్ళందరూ కలిసినప్పుడు కూడా మందకృష్ణ చాలా క్లియర్గా చెప్పిండు, సోదరా ఎవరైనా కానీ పేదోడు ఎప్పుడైనా బతకాలి. పేదోడికి మనం అది ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, అది బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఓసీనా అని కాదు. అంటే మా తరపు నుండి మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా నా సంస్థ నుండి మీకు ఎటువంటి అడ్డంకులు అవాంతరాలు ఉండవు అనేటువంటి ఒక నమ్మకం ఇచ్చింది. అంటే వీ షుడ్ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం నేను కూడా ఏం కోరుకుంటున్నట్టే, మేము ఒక ఓసీ సామాజిక వర్గానికి ఉన్నా కూడా అణగారిన వర్గాలు, అస్పృశ్యతకు లోనైనటువంటి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కూడా ఇంకా వాళ్ళను ఊరు బయటనే ఉంచేసి, వాళ్ళను సమాజానికి దూరంగా ఉంచేసి ఇలా ఉంచడం. నేను ఎన్నో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా నేను ఏమంటానంటే, ప్రతి గుడికి వెళ్ళినా, ప్రతి బడికి వెళ్ళినా, ప్రతి దాంట్లో భాగస్వామ్యంలో ఎస్సీలను చేయాలి. అది మాలల మాదిగల అనేది నాకు క్యాప్షన్ ఉంటుంది. మా గ్రామంలో కూడా చెప్తాను, టెంపుల్ ఎక్కడైనా పెట్టేస్తే మీరు కూడా 30% ఉండాలి రా భయ్, 40% ఉండాలి. ఎవడని చేయకపోతే నాకు ఫోన్ చేస్తారు, నేను వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అక్కడ పార్టీ చేస్తాను, నేను ఉండమని అంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవాళ డెమోక్రటిక్ కంట్రీ అని పెద్దగా చెప్పుకుంటాం, వాళ్ళకి భాగస్వామ్యం లేకపోతే వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందుతారు? అయితే ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఎన్నో సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎన్నో దేశంలో కాన్స్టిట్యూషనల్లో అమెండ్మెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే చాలా వివక్ష గురి అనమాట వాస్తవం. అయితే ఇప్పుడున్నటువంటి పాపులేషన్లు అంటే ఇక మనం ఇప్పుడు వేదిక కాదు, బట్ తెలియాలి సమాజానికి కూడా, మాలలు మాదిగల్ని ఇంటికి రానియరు. అదే నేను అంటున్నా, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని అంటారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అని అన్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక వీళ్ళే దగ్గర వాళ్ళని అంటే ఆ సెక్షన్ పీపుల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే అంత వివక్ష చూపిస్తే వేరే బీసీ కులాలో ఓసీ కులాలో వాళ్ళని ఎక్కడ అద్దుకుంటారు? వాళ్ళని ఎక్కడ అలింగనం చేసుకుంటారు? ఎక్కడ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి? కాకపోతే మనం ఆశించిన ఫలితంగా చాలా మార్పులు జరిగినాయి. కానీ ఎస్సీలు ఏమంటారు సోదరా, ఎస్సీలు మాలలు మాదిగలను రానియరు, మళ్ళీ మాదిగలు కూడా సింధులను రానియరు.
మాదిగలు కూడా డక్కలోళ్ళని రానియర్. అంటే ఈ వర్ణ వివక్ష ఎప్పటికప్పుడు ఉంటుంది. కాబట్టి మారుతున్న గ్లోబలైజేషన్లో మీ ఛానల్ ద్వారా సోదరులందరికీ ఎస్సీలందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు మీ సెక్షన్లోనే మీరు ఇంత వివక్ష చూపిస్తే మరి వాళ్ళు ఎప్పుడు బతుకుతారు? వాళ్ళు కూడా ఎప్పుడు రావాలి? వాళ్ళు ఎప్పుడు రావాలి? 75 కాదు, ఇంకా 750 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు రారు. అంటే ఈ సమాజంలో ఎట్లా జరుగుతుంది అంటే, ధనవంతుడే అవుతున్నాడు. దానికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు క్రీమీ లేయర్ అన్నారు. నేను మందకృష్ణ మాదిగా కానివ్వండి, శివాజీ గారి కానివ్వండి, ఆర్ కృష్ణన్న కానివ్వండి, అన్ని వెనుకబడిన బీసీ సంఘాలకు కానీ ఎస్సీ సంఘాలకు కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇవాళ మీరు సంతోషపడుతుండొచ్చు ఒక వెసులుబాటు వచ్చిందని. కానీ ఈ వెసులుబాటుతోని క్రీమీ లేయర్ అనే విధానం కనుక మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే, మీరు స్వాగతించకపోతే, అది ఆర్ కృష్ణన్న కావచ్చు, మందకృష్ణన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ కమ్యూనిటీలో ఆ వివక్ష అట్లాగే ఉంటుంది. అది నిరంతరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీలో ఒక పోలీస్ ఆఫీసరో, ఒక ప్రిన్సిపల్, ఒక ఎంఆర్ఓనో ఎవరో ఉంటారు. వాళ్ళు ఎక్కడ చదువుతారండి? వాళ్ళ పిల్లలు మంచి క్వాలిటేటివ్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఐఎమ్ కమింగ్ అంటే ఈ క్రీమీ లేయర్ ను ఎప్పుడైతే అవుట్ ఆఫ్ రిజర్వేషన్ చేస్తారో నెక్స్ట్ వస్తారు, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వేరే ఫ్యామిలీ బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు ఆయన ఒక మంచి ఆఫీసర్ ఉంటాడు, వాడికి నెలకు 2 లక్షల జీతం వస్తుంది. మళ్ళీ ఆయన కొడుకులు కూడా, ఆయన బిడ్డలు కూడా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే వీడు ఎక్కడ చదువుతాడు పాపం? వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? చెప్పులు కట్టుకుంటారు. ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెప్పులు కొట్టుకుంటున్నారు, డప్పులు కొట్టుకుంటున్నారు, కూలికి పోతున్నారు. పావు ఎకరం భూమి లేని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాడు ఎప్పుడు బాగుపడతాడు పాపం? ఎప్పుడు అంటే మీ సెక్షన్లోనే మీరు అనగదొక్కుతుంటే వాళ్ళు ఎప్పుడు అప్లిఫ్ట్ అవుతారు? అందుకే నేను కూడా అంటున్నాను, నేను ఒక ఉద్యమం అంటే మా ఓసీ అగ్రకుల సామాజిక వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మేము ఎట్లయితే పనిచేసామో, ఈ అనగారిన వర్గాలనే నేను ఏకం చేయాలి అనేటువంటి కార్యక్రమంలో నేను కూడా దానికి ఒక కార్యాచరణ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సమసమాజ స్థాపన ఇది కనుక క్రీమీ లేయర్ కనుక విధానం కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే, ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా 750 సంవత్సరాలైనా అది అట్లాగే ఉంటుంది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ కులాలకు 12 లక్షల రూపాయలకు, ఇప్పుడు ఓసీలకు వచ్చేసి 8 లక్షలు వస్తే పేదరికం, 8 లక్షలు దాటితే వాడు అప్లిఫ్ట్ అయిపోయినప్పుడు, అదే బీసీలకు 12 లక్షల రూపాయల ఆర్థిక పరిమితి పెట్టిండ్రు బీజేపీ పార్టీ వాళ్ళు. దీన్ని రాద్ధాంతం చేసేసి బీజేపీ పార్టీ 12 లక్షలు ఉంది, ఇది బీసీ వ్యతిరేకి, లేకపోతే రిజర్వేషన్లకు ఎస్సీలకు వ్యతిరేకి అని పెట్టేశారు. సరే, దాన్ని కూడా 18 లక్షలు లిమిట్ చేశారు. 18 లక్షల లిమిట్ ఉన్నోడు కూడా పేదరికం అని అంటే, ఇవాళ ఎస్సీలలో డక్కలోళ్ళు అంటారు, సింధోళ్ళు అంటారు, ప్లస్ వేరే అంటారు. 18 లక్షలు ఉన్నోడు ఉన్నారా పాపం? వాళ్ళు అసలు ఎంతమంది ఉంటారు? అంటే ఇందులో ఉన్నటువంటి ఆర్థిక సంపన్నులు మళ్ళీ ఇటువంటి కొన్ని కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను అనువుగా తీసుకొని మళ్ళీ నేను కూడా క్లెయిమ్ చేస్తా, వీళ్ళు అట్లనే ఉంటారు, నేను ఎస్సీని, మళ్ళీ అలాంటి ఏదైనా అంశం వస్తే వాళ్ళు మళ్ళీ దీనికి కూడా సై అనేది దీనికి వచ్చేస్తారు. అదొకటి. అంటే ఇటువంటి వివక్షను వాళ్ళే ఒక పెద్ద మనసుతోని ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాళ్ళు అంతలో వాళ్ళు వాలంటరీగా విత్డ్రా చేసుకోవాలి. ఉదాహరణకు నేను నీటు రిజర్వేషన్స్లలో ఒక ఫైట్ చేస్తున్నప్పుడు మహబూబ్నగర్ జిల్లా వాసులు మిస్సెస్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ వాళ్ళు పాపం అప్లై చేసుకోలేదని, వాళ్ళు ఓసీలో ఉండి మా దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, మేము ఎస్సీ అండి అని. మరి మీరు మా దాంట్లోకి వచ్చినట్టు అంటే, ఎస్ మేము ఒక సొసైటీ చేంజెస్ కోసము మేము రిజర్వేషన్ మా పిల్లల కోసం మేము అప్లై చేయలేదన్నాడు. అటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. కానీ వీళ్ళు వివక్షను అట్లనే ఉంచితే మాత్రం ఇటువంటి తీర్పులు ఎన్ని వచ్చినా వేస్ట్. అదేవిధంగా ఎంఆర్పిఎస్ అంటే 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో గ్రామీణ ప్రాంతాల్లో అస్పృశ్యత ఎట్లా ఉంది అన్ని కులాలకు. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమ పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఇలా మాదిగలకు ఒక రకమైనటువంటి గుర్తింపు, అంటే మాదిగలు అంటే అందులో ఉన్నటువంటి అన్ని 59 కులాలకు ఎస్సీ వాళ్ళు అంటే మనకు కూడా కొంత గౌరవం ఇవ్వాలి, మనం కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా నేను మాదిగా అని చెప్పుకునేటువంటి ఒక కాలర్ ఎగిరేసేటువంటి లేకపోతే ఒక గర్వంగా ఫీల్ అయ్యేటువంటి మాకు కూడా ఒక సమానత్వం ఉంది అనేటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి స్థాయికి తీసుకొచ్చిన విషయంలో మాత్రం మందకృష్ణ మాదిగ ఒక్కరే పోయి AK-47 బట్టలేదు. ఆయన లక్ష్యం మంచిది అయినప్పుడు వీళ్ళందరూ సోదరులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సపోర్ట్ చేశారు. ఆ విధంగానే ఇలా సరే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ప్రేమ అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకోండి, వాళ్ళ సహకారం లేదనుకోండి,
ఓకే, మరి అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక్క ఎంపీ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా? అంటే అధికారికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదో ఒక రకమైనటువంటి బ్లెస్సింగ్స్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు కాబట్టే ఇవాళ వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి బీజేపీ పార్టీ కూడా సహకరించడానికి తప్పకుండా. ఒకేలా సోదరుడు అంటుండు కాంగ్రెస్ వాళ్ళు చేశారు అడ్వకేట్స్ అని. చాలామంది నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు బీసీ సంఘాలలో కూడా, ₹1 ఛార్జెస్ తీసుకోకుండా కూడా ఎంతోమంది వాళ్ళు కోర్టు కేసులు వాదిస్తారు. మరి ఒకవేళ నిజంగా కాంగ్రెస్కే కనుక చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. మరి ఆయన 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తాం కదా. అంతకుముందు ఉన్న 20 సంవత్సరాలు ఎవరున్నారు? కాంగ్రెస్ కదా. సో అది కూడా ఆలోచించాలి. సరే, దేనికైనా ఒక టైం వస్తుంది, ఆ టైంలో వచ్చిన దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఒక నిమిషం నేను మాట్లాడక మీరు చెప్పండి. యూపీఏ ప్రభుత్వం అందులో అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలు దాంట్లో వ్యతిరేక పార్టీలు ఏదేమైనప్పటికీ కూడా జరగలే కదా 30. అదే బీజేపీ ప్రభుత్వం నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఓకే. ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా బ్రదర్, మీరు అన్నందుకు చెప్తున్నా. నేను 20 సంవత్సరాల చరిత్ర మీరు ఉన్నారు కాబట్టి, సరే మీరు ఒక కలయిక అన్ని ప్రాంతీయ పార్టీల కలయిక ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంతమంది కలిసి రాకపోవచ్చు. సరే, ఇప్పుడు ఇవాళ అయితే వచ్చింది కదా, ఇవాళ అయితే వచ్చారు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఓకే అన్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు. అంటే పార్టీలకు రాసుకోండి, ఇప్పుడు చెప్తారు కదా మీకు ఇస్తారు అవకాశం. ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది కూడా బీసీ వ్యతిరేకని మోడీ గారిని అన్నారు, ఎస్సీ వ్యతిరేకి అని మోడీ గారిని అన్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఓపెన్ చేశారు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా దగ్గర దేశవ్యాప్తంగా మేము సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చినాం. మాకేం తొందరగా అడగగానే ఇవ్వలేదు ఆయన. మేము కూడా ఎన్నో మాకున్నటువంటి లాబింగ్ మేము చేసినాం, మాకున్నటువంటి స్టాటిస్టికల్ డేటా మేము ఇచ్చినాం. అప్పుడు ఇస్తేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. 70 సంవత్సరాలు మీరు బీసీని ముఖ్యమంత్రి వీళ్ళ బీసీని ముఖ్యమంత్రి చేస్తారన్నారు. అది ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఏర్పడి సాధ్యమయ్యేదినా? ఎందుకు సాధ్యమయ్యేది? ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు కదా ఎస్సీ వర్గీకరణ చేస్తాను, ముఖ్యమంత్రిని చేస్తానులే. ఎవరు? బీజేపీ వాళ్ళు అనలే, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను, ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తాను కాదు. నేను అనేది మన టీఆర్ఎస్ ని నేను అడిగేది, అంతకుముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అది నేను చెప్తున్నా. అట్లా అంటే పేరుకే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏంటి అనేది కొన్ని దాటవేస్తాయి, అది సహజం. అది అన్ని పార్టీలు చేసేటువంటి అనేది అదే సార్. ఇక్కడ అయినా కూడా అలాగే చేస్తూనే ఉన్నారు. అయినా కూడా గుర్తింపు రావట్లేదు. పేరుకైనా ఇవన్నీ నిజంగానే వాళ్ళ బతుకులు వెలుగుండే అవకాశం ఉంటుందా? అందుకే ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. నేను ఒకటే మళ్ళీ రవి గారు అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. బీసీలలో కానివ్వండి, ఎస్సీలలో కానివ్వండి, ఎస్టీలలో కానివ్వండి, మరి మీరు లంబాడి తండాలకు వెళ్ళండి, ఏ గ్రామంలో ఏ మారుమూలమైన తండాలు కూడా ఇలా 30 నుండి 40 మంది 50 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మారింది. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే 70 సంవత్సరాలలో కనీసం కరెంటు లేదు, రోడ్డు లేదు, బోర్ నీళ్ళు లేవు, బావి నీళ్ళు లేవు అనేటోళ్ళు ఇలా అప్లిఫ్ట్ అయిపోయినారు, అభివృద్ధి చెందిందంటే మనం పురోగతి కనిపించింది. ఎట్ ద సేమ్ టైం లంబాడి సోదరులలో ఇప్పుడు వాళ్ళకు కూడా గతంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిబొట్టులో ఉద్యమమే చేశారు, వాళ్ళు సభనే చేశారు. ఇప్పుడు కూడా ఇవాళ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవ్వడం వల్ల 2008లో భారతదేశంలో డీలిమిటేషన్ ప్రకారము వాళ్లకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేసి పార్లమెంటులో లేకపోతే ఎమ్మెల్యేలలో ఇంత శాతం ఉండాలనే ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారో ఇవాళ వాళ్ళందరూ బై డిఫాల్ట్ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు అందుకని సరే వాళ్ళ వెనకాల ఎవడు చరిత్ర కింగ్ మేకర్స్ ఉన్నా కూడా ఇవాళ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎస్టీకి చెందినవాడు లేకపోతే ఎస్సీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ రాజకీయంగా ఎంతలో కొంత మార్పు వచ్చింది. భవిష్యత్తులో కూడా బీసీలు కూడా అందుకే అంటున్నాను. ఇవాళ నేను ఓసీ సామాజిక వర్గానికి చెందినా కూడా నేను ఈ తీర్పుని నేను ఎందుకు వెల్కమ్ చేస్తున్నా అంటే, అణగారిన వర్గాలు ఎప్పుడైనా సమసమాజ స్థాపన జరగాలంటే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలి, అది సమాంతరంగా చేయాలి. మందకృష్ణ గారో లేకపోతే ఇంకెవరో ఎక్కువ అడుగుతలేరు. మైండ్లో 1% ఉంటే మనకున్న శాతంలో డివైడ్ చేద్దాం. మాదిగలు 5% ఉన్నారనుకో 5% అంటున్నారు. 6 నాకు మాదిగలకే 7 కావాలి లేకపోతే ఇంకో తక్కువ తీసుకోవాలి అంటలేదు. ఎంతమంది ఉంటే అంతమందికి డివైడ్ చేద్దాం. ఇట్ ఈస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. చెప్పండి. సరే, ఇంకొకటి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా